హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ చర్చించుకునే ముందు మన అప్టేక్ జాబ్స్లో ఉన్నటువంటి ఒక కోర్స్ ఏపీ హైకోర్టుకు సంబంధించి ఒక కోర్సుని క్రియేట్ చేయడం జరిగింది. ఆ కోర్సుకు సంబంధించిన వివరాలు తెలుసుకొని ఆ తర్వాత మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. ఏపీ హైకోర్టుకు సంబంధించిన ఒక కొత్త కోర్సుని మన అప్టేక్ జాబ్స్లో పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సబ్జెక్టులను మనకి వివరిస్తూ ప్రతి సబ్జెక్టుకు సంబంధించి టాపిక్ వైజ్గా టెస్టులు పెడుతూ టాపిక్ వైజ్గా ఆ టెస్టులని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ విధంగా మొత్తం కూడా సమగ్రంగా మీకు అందించడం జరిగింది. కేవలం 499 రూపాయలకే. ఇందులో మీకు 20 గంటల వరకు ఉచిత వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ నచ్చితే మీరు 499 రూపాయలతోటి మన యాప్ను పర్చేజ్ చేసుకోండి. మీరు హైకోర్టులో జాబు సంపాదించుకోవాలనుకునే కలను నిజం చేయడానికి మా వంతు సహకారం మేము అందిస్తామని మీకు మాటిస్తూ మీ ఎస్వి నారాయణ సార్. మరి ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న, ద న్యూ పోప్ ఎలెక్టెడ్ రాబర్ట్ ప్రివోస్ట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? నూతన పోపుగా ఎన్నికైన రాబర్ట్ ప్రివోస్ట్ ఏ దేశానికి చెందినవారు? మొదటిది ఇటలీ, సెకండ్ వన్ స్పెయిన్, థర్డ్ వన్ అమెరికా, ఫోర్త్ వన్ పెరు. మరి ఈయన కొత్తగా ఎన్నికైనటువంటి ఈ యొక్క రాబర్ట్ ప్రివోస్ట్, ఈయన 267వ పోపుగా క్యాథలిక్ చర్చికి సంబంధించి ఈయన 267వ పోపుగా నియమింపబడినాడు. ఈయన మరి ప్రస్తుతం అంటే రాబర్ట్ ప్రివోస్ట్ అంటున్నారు. ఈయన్ని పోపుగా ఎంపిక చేయడంతో ఈయన ఇప్పటి నుంచి లియో 14 గా ఈయనకి పేరు పెట్టడం, పోప్ లియో 14 గా ఈయనకి పేరు పెట్టడం జరిగింది. అయితే ఈయన ఏ దేశానికి చెందినవారు అంటున్నారు. ఏ దేశానికి చెందినవారు అంటే అమెరికాకి చెందినవారు. అంటే 267 మంది ఇప్పటి వరకు పోపులుగా నియమించబడితే వారిలో ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అమెరికాకి చెందిన వారు లేరు. కానీ మొట్టమొదటిగా అమెరికాకు చెందినటువంటి ఈ యొక్క రాబర్ట్ ప్రివోస్ట్ను పోప్ లియో 14 గా నామకరణం చేస్తూ ఆయనని కేథలిక్ చర్చికి అధిపతిగా నియమించడం జరిగింది. అయితే ఈయన పెరు దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. వాస్తవానికి ఈయన జన్మించింది అమెరికాలో అయినప్పటికీ ఈయన తర్వాత పెరు దేశం వెళ్ళి అక్కడే స్థిరపడి అక్కడ పౌరసత్వం పొందడం జరిగింది. అయితే ఈయన ఏ దేశానికి చెందినవారు అన్నారు కాబట్టి ఆయన జన్మస్థలం అమెరికా. ఆయన ప్రస్తుతానికి అంటే పెరు దేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క దేశ సభ్యత్వం అనేది ఆయనకు ఉంది. ఇక్కడ ఈ రెండు కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి. ఆయన జన్మించింది అమెరికా, ఆయన పౌరసత్వం తీసుకుంటే ప్రస్తుతం పెరు పౌరసత్వం ఉంది. 267 మంది పోపులలో మొట్టమొదటగా అమెరికాకు చెందినటువంటి వ్యక్తిగా ఈయన చరిత్ర సృష్టించడం జరిగింది. మరి ఈయన్ను ఇప్పటి నుండి లియో 14 పోప్ లియో 14 గా పిలవటం జరుగుతుంది, రాబర్ట్ ప్రివోస్ట్ను. ఓకే, పోపుగా రాబర్ట్ ప్రివోస్ట్. ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మంది కేథలిక్లకు ఆరాధ్యుడైన పోపుగా అమెరికాకు చెందిన రాబర్ట్ ప్రివోస్ట్ను నూతన పోపుగా ఎంపిక చేయడం జరిగింది. ఈయన 267వ పోపుగా గుర్తింపు పొందడం, అంటే 267వ పోపు ఈయన. మరి 1955 సెప్టెంబర్ 14న అమెరికాలోని చికాగోలో జన్మించినటువంటి ఈయన 2023లో పోపు ప్రావిన్స్, అంటే ఇప్పుడు మరణించినటువంటి పోపు ప్రావిన్స్ ఈ యొక్క రాబర్ట్ ప్రివోస్ట్ను 2023లో వాటికన్ సిటీకి పిలిపించి ఓ కీలక పదవి అప్పగించడం జరిగింది. అంతేకాకుండా 2025 జనవరిలో ఈయనను కార్డినల్గా కూడా నియమించడం జరిగింది. ఎందుకంటే ఈ కార్డినల్స్ అందరూ కలిసి పోపుని ఎన్నుకోవటం జరుగుతుంది ఈ యొక్క క్యాథలిక్ సాంప్రదాయంలో భాగంగా. అంతేకాకుండా వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికాలో సమావేశమైనటువంటి 133 మంది కార్డినల్స్, అంటే 133 మంది కార్డినల్స్ అందరూ కలిసి రాబర్ట్ ప్రివోస్ట్ను కొత్త పోపుగా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఇది ఎంత కూడా ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పోపు మరణించిన తర్వాత ఈ కార్డినల్స్ యొక్క తరువాత పోపుని నియమించడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతమైనటువంటి పోప్ ఫ్రాన్సిస్, ఈయన మరణానంతరం మనకి రాబర్ట్ ప్రివోస్ట్ను ఈ యొక్క కార్డినల్స్ తర్వాత పోపుగా నియమించడం అనేది జరిగింది. మరి నియమిస్తూ ఈయనకి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. అదేంటో చూద్దాం. మరి ఇక నుండి రాబర్ట్ ప్రివోస్ట్ను
పోప్ లియో 14 గా పిలవనున్నారు. సో ఈ యొక్క రాబర్ట్ ప్రివోస్ట్ ను ఏమని పిలుస్తారండి ఇక నుంచి అంటే, ఆ పోపు హోదా పొందిన తర్వాత ఈయన పోప్ లియో 14 గా పిలవనున్నారు. ఇక పోపుగా ఓ అమెరికన్ ఎన్నిక కావటం ఇదే ప్రథమం. పోపుగా ఒక అమెరికన్ ఎన్నిక కావటం ఇదే ప్రథమం అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఆర్డో రితుమ్ కాంక్లేవిస్ నిబంధనల ప్రకారం సాంప్రదాయబద్ధంగా పోపు ఎన్నిక అనేది జరిగింది. సో ఈ కార్డినల్స్ అందరూ కలిసి పోపుని ఎన్నుకుంటారనుకున్నాం కదండి. అయితే అందులో భాగంగానే ఏ నిబంధనల ప్రకారం ఈ కార్డినల్స్ అందరూ కూడా ఈ యొక్క పోపు రాబర్ట్ ప్రిస్టోవ్ను ఈ యొక్క పోప్ లియో 14 గా నియమించారు అంటే ఆర్డో రితుమ్ కాంక్లేవిస్ నిబంధనల ప్రకారం సాంప్రదాయబద్ధంగా మాకు పోపు ఎన్నిక అనేది చేశారు. ఇక ప్రివోస్ట్ దాదాపు దశాబ్ద కాలం పాటు దక్షిణ అమెరికా ఖండం పెరు దేశంలోని ట్రుజిల్లో మత గురువుగా పనిచేశారు. ఆ తరువాత ఆయనను పెరు దేశంలోనే చిక్లాయో నగర బిషప్గా కూడా నియమించారు. 2014 నుంచి 2023 వరకు దాదాపు దశాబ్ద కాలం ఈ బాధ్యతలు ఆయన నిర్వహించారు. మరి 2023లో పోప్ ఫ్రాన్సిస్ ఈయనను వాటికన్ సిటీ పిలిపించి కొన్ని ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు అప్పగించడం, ఆ తర్వాత కార్డినల్స్గా ఈ యొక్క 2025 జనవరిలో ఆయన నియమించడం, ఆ తర్వాత ఈ యొక్క ఆర్డో రితుమ్ కాంక్లేవ్ నిబంధన ప్రకారం ఈ యొక్క రాబర్ట్ ప్రిస్టోవ్ను పోప్ లియో 14 గా నియమించడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో జరిగిపోయాయి. ఇక 2015 నుంచి పెరు దేశ పౌరునిగా ఈ యొక్క ఆ దేశ పాస్పోర్ట్ను కలిగి ఉన్నారు ఈ యొక్క రాబర్ట్ ప్రిస్టోవ్, అంటే ప్రస్తుతపు పోప్ లియో 14. అంటే ఈయన పెరు దేశపు పౌరునిగా ఉన్నప్పటికీ జన్మతః ఈయన అమెరికన్, అంటే అమెరికాలో జన్మించాడు కాబట్టి. సో ఇది ప్రధానంగా నూతన పోపుగా ఎన్నికైనటువంటి పోప్ లియో 14 కి సంబంధించినటువంటి సంక్షిప్త సమాచారం. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద కరెక్ట్ సెంటెన్స్ అబౌట్ గోపాలకృష్ణ గోఖలే ఇన్ ద ఫాలోయింగ్. ద ఫ్రీడమ్ ఫైటర్, ద గురు ఆఫ్ మహాత్మా గాంధీ. గోపాలకృష్ణ గోఖలే సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. గోపాలకృష్ణ గోఖలేకి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అంటారు. ఫస్ట్ వన్, గోపాలకృష్ణ గోఖలే వాజ్ ద పొలిటికల్ మెంటర్ ఆఫ్ మహాత్మా గాంధీ. గోపాలకృష్ణ గోఖలే మహాత్మా గాంధీకి రాజకీయ గురువు. ఎస్, పొలిటికల్ మెంటర్ ఆఫ్ ద మహాత్మా గాంధీ. సో గోపాలకృష్ణ గోఖలే ఈస్ కాల్డ్ ద సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్ర. ఈయనను మహారాష్ట్ర సోక్రటీస్ గా పేర్కొంటారు. ఎస్, ఇది కూడా కరెక్టే. ఇక గోపాలకృష్ణ గోఖలే ఫౌండెడ్ ద సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ. వెరీ ఇంపార్టెంట్, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ. గోపాలకృష్ణ గోఖలే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనేటువంటి సంస్థను స్థాపించాడు. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో రైట్. ఇక ఫోర్త్ వన్, గోపాలకృష్ణ గోఖలే స్టార్టెడ్ అన్ ఇంగ్లీష్ వీక్లీ కాల్డ్ ద హితవాద. సో గోపాలకృష్ణ గోఖలే ది హితవాద అనే ఆంగ్ల వారపత్రికను నాగపూర్లో ప్రారంభించాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఇవన్నీ గోపాలకృష్ణ గోఖలేకి సంబంధించి ABCD అన్నీ కూడా కరెక్టే. కాబట్టి ఇక్కడ మనకి రైట్ ఆప్షన్ ఏంటంటే పైవన్నీ సరే, ఆల్ ద అబోవ్ ఆర్ కరెక్ట్. ఈయన మహాత్మా గాంధీకి రాజకీయ గురువు, ఈయన్ని మహారాష్ట్ర సోక్రటీస్ అని పిలుస్తారు. ఈయన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించాడు. అంతేకాకుండా ద హితవాద అనేటువంటి హిందీ వీక్లీని కూడా ఈయన స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గోపాలకృష్ణ గోఖలేకి సంబంధించినటువంటి సరైన అంశాలు. గోపాలకృష్ణ గోఖలే జయంతి. ఎందుకు మనం ఇవాళ గోపాలకృష్ణ గోఖలే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే, మనకి మే 9 గోపాలకృష్ణ గోఖలే యొక్క జయంతి. కాబట్టి ఈ రోజున ఆయన గురించి మనం స్మరించుకోవటం అనేది జరుగుతుంది. భారత స్వతంత్రోద్యమంలో మితవాద నాయకుడిగా పేరు పొందినటువంటి గోపాలకృష్ణ గోఖలే 1866 మే 9న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఉన్నటువంటి కోట్లూక్లో జన్మించారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఉన్నటువంటి కోట్లూక్లో జన్మించారు. ఈయన మహాత్మా గాంధీకి రాజకీయ గురువు. ఇక గోపాలకృష్ణ గోఖలేను మహారాష్ట్ర సోక్రటీస్ గా పేర్కొంటారు. ఇక ఎంజీ రనడే, గోవింద రనడే అంటారు, మహాదేవ్ గోవింద రనడే ప్రేరణతో గోఖలే 1889లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరారు. భారత జాతీయ కాంగ్రెస్ లో ఈయన ఎవరి ప్రేరణతో చేరాడయ్యా అంటే ఎంజీ రనడే ప్రేరణతోటి, ఆయన యొక్క ఇన్స్పిరేషన్ తోటి ఈయన 1889లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరారు.
ఇక 1899 నుండి 1902 మధ్య బొంబాయి శాసన మండలి సభ్యుడిగా కూడా ఈయన పనిచేశాడు. ఇక 1901 డిసెంబర్ 20న భారత గవర్నర్ జనరల్ ఇంపీరియల్ కౌన్సిల్కి కూడా ఈయన ఎన్నికయ్యాడు. భారత గవర్నర్ జనరల్ ఇంపీరియల్ కౌన్సిల్కి కూడా ఈ యొక్క గోపాలకృష్ణ గోఖలే గారు ఎన్నిక కావటం జరిగింది. 1905లో ఐఎన్సికి అధ్యక్షుడిగా కూడా ఈయన వ్యవహరించాడు. 1905లో ఈయన జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత కూడా వహించారు. జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయి కదా, ఆ సమావేశాలకి అధ్యక్షత కూడా వహించారు. సో గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షత వహించినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏదంటే 1905 సమావేశం. మరి ఈ 1905లో ఐఎన్సి కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగిందయ్యా అంటే బెనారస్లో జరిగింది. సో బెనారస్లో జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ఈ యొక్క గోపాలకృష్ణ గోఖలే గారు అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కాంగ్రెస్ సెషన్లోనే స్వదేశీ మూవ్మెంట్ను కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో స్వదేశీ ఉద్యమం కూడా, స్వదేశీ అనేటువంటి ఈ యొక్క ఉద్యమం కూడా అధికారికంగా ఈ సమావేశంలోనే ప్రకటించడం అనేది జరిగింది. ఇక ఈయన భారతదేశంలో విద్యను తప్పనిసరి చేయాలని ఆయన బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తీర్చడం జరిగింది. అంటే భారతదేశంలో విద్యకు ప్రాధాన్యత ఇస్తూ మొట్టమొదటిగా విద్యను తప్పనిసరి చేయాలని చెప్పి ఎవరిపై ఒత్తిడి చేశారంటే బ్రిటిష్ ప్రభుత్వంపై ఈయన ఒత్తిడి చేయడం జరిగింది. అందరికీ విద్యను వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో 1905 జూన్ 12న సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని, భారత సేనా సంఘాన్ని ఈయన స్థాపించడం జరిగింది. ఇక 6 నుంచి 10 సంవత్సరాల వయసున్న బాలబాలికలకు ప్రాథమిక విద్యను అందించాలని గోఖలే బ్రిటిష్ ప్రభుత్వానికి సూచించారు. చూడండి, అప్పట్లోనే ఇప్పుడు మనము అది ఒక ప్రాథమిక హక్కుగా చేసుకున్నాం, కానీ గోపాలకృష్ణ గోఖలే గారు స్వతంత్రానికి ముందే బ్రిటిష్ వారి కాలంలోనే 6 నుంచి 10 సంవత్సరాల వయసున్న బాలబాలికలకు ప్రాథమిక విద్యను అందించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని సూచించడం జరిగింది. అందుకు అనుగుణంగా 1911 మార్చి 16న ఒక బిల్లును కూడా రూపొందించారు. ఇక గోపాలకృష్ణ గోఖలే 1908లో రనడే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ను కూడా స్థాపించడం జరిగింది. అంటే ఈయన ఎవరి ప్రోద్బలంతో అయితే జాతీయ కాంగ్రెస్లో చేరాడో ఆయనకి సంబంధించినటువంటి ఒక రనడే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ను కూడా స్థాపించడం జరిగింది. అదేవిధంగా 1911లో నాగపూర్లో ద హితవాద అనేటువంటి ఆంగ్ల వారపత్రికను కూడా ఆయన ప్రారంభించారు. ఇక గోఖలే 1915 ఫిబ్రవరి 19న బొంబాయిలో మరణించడం జరిగింది. సో ఈ విధంగా గోపాలకృష్ణ గోఖలే గారి ఈ యొక్క జన్మదినం రోజున ఆయన మనం స్మరించుకుంటూ ఆయనకి సంబంధించినటువంటి కొన్ని విషయాలను సంక్షిప్తంగా మనం చర్చించుకోవటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రీజన్ హ్యాస్ బీన్ ఫైటింగ్ పాకిస్తాన్ ఫర్ 75 years టు డిక్లేర్ ఇట్ సెల్ఫ్ an independent country? వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వతంత్ర దేశంగా ప్రకటించాలంటూ 75 ఏళ్లుగా పాకిస్తాన్లో ఉద్యమిస్తున్నటువంటి ప్రాంతం ఏది? ఈ క్రింది ఏ ప్రాంతం 75 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ నుంచి విడిపోవాలని చెప్పి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం కోరుకుంటూ ఉంది అంటున్నాడు 75 సంవత్సరాల నుంచి. మరి ఇది ఏంటండి? ఫస్ట్ వన్ పంజాబ్ రీజియన్ అంటే పంజాబ్ ప్రాంతం, రావల్పిండి రీజియన్, రావల్పిండి ప్రాంతం, అదేవిధంగా బలూచిస్తాన్ ప్రాంతం, ఇక క్వెట్టా ప్రాంతం. ఈ నాలుగింట్లో 75 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ నుంచి విడిపోవాలి లేదా మాకు స్వతంత్ర దేశం కావాలని ఏ ప్రాంతం కోరుకుంటుంది పాకిస్తాన్లో అంటే బలూచిస్తాన్ ప్రాంతం. బలూచిస్తాన్ ప్రాంతం వాస్తవానికి మొత్తం పాకిస్తాన్ విస్తీర్ణంలో దాదాపు 44% విస్తీర్ణం ఉన్నటువంటి ఈ బలూచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్ నుంచి విడిపోవాలని, ఎందుకంటే 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం ఇస్తూ బ్రిటిష్ వారు వెళ్ళే టైంలో మన భారతదేశం 2 ప్రధాన భాగాలుగా విడిపోయింది. భారతదేశం, పాకిస్తాన్గా విడిపోయింది. అయితే అప్పుడు ఈ బెలూచిస్తాన్ని స్వతంత్రంగా ఉంటూ ఖాన్ ఆఫ్ ఖలాత్ అనేటువంటి రాజు స్వతంత్రంగా దీన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అంటే 1947 ప్రాంతంలో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చేటువంటి కాలంలో ఈ యొక్క బలూచిస్తాన్ ప్రాంతం, అంటే ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో భాగమైనటువంటి బలూచిస్తాన్ ప్రాంతాన్ని మనకి ఖాన్ ఆఫ్ ఖలాత్ అనేటువంటి ఒక రాజు స్వతంత్ర దేశంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామంలో భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోవటం, పాకిస్తాన్ ఆక్రమించడంతో 1948లో ఈ యొక్క బలూచిస్తాన్ ప్రాంతాన్ని పాకిస్తాన్లో మిర్జి చేసుకోవటం అంటే కలుపుకోవటం జరిగింది. అప్పటి నుండి ఈ బలూచిస్తాన్ పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉంది. అయితే ఆ తర్వాతే అసలు ప్రాబ్లం మొదలైంది. ఏంటయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలను, అంటే వాస్తవానికి 44% భూభాగం ఉంది, కానీ ప్రజలు మాత్రం 7 నుండి 8% మాత్రమే ఉన్నారు. అంటే పాకిస్తాన్లో ఉన్న మొత్తం జనాభాలో ఈ బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న జనాభా 7 నుండి 8% కంటే తక్కువే.
ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పాకిస్తానీయులు సరైనటువంటి అవకాశాలు కల్పించకపోవటం, అక్కడి నుంచి ఎక్కువగా వలసలు జరగటం, ఇట్లాంటివన్నీ కూడా ఉండటంతో ఆ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేయటం జరిగింది. ఆ ప్రాంతాన్ని పట్టించుకోపోవడంతో అది అభివృద్ధి జరగలేదు. విద్య కానీ వైద్య సౌకర్యాలు కానీ ఏమీ కల్పించకపోవడంతో అది వెనకబడింది. అక్కడున్నటువంటి యూత్ ఈ పాకిస్తాన్ నుంచి విడిపోవాలనేటువంటి సంకల్పంతో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీగా ఏర్పడి స్వతంత్ర దేశం కోసం పోరాటం జరుగుతుంది. కాబట్టి 75 సంవత్సరాల నుంచి పాకిస్తాన్లో ఉంటున్నటువంటి ఈ బెలూచిస్తాన్ ప్రాంతం విడిపోవాలని కోరుకుంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి వివరణ. పాకిస్తాన్లో స్వతంత్ర బెలూచిస్తాన్ కోసం ఉధృతం చేసిన ఉద్యమం. పాకిస్తాన్లో ఒకవైపు భారతదేశంతో పోరాడుతూనే మరొక వైపు ఈ బెలూచిస్తాన్తో కూడా పోరాడాల్సి వస్తుంది. అంటే అష్టదిగ్బంధం అంటారు కదా, పాకిస్తాన్ ఇప్పుడు ఆ అష్టదిగ్బంధంలో పడింది. దాదాపు భారతదేశంతో యుద్ధానికి వచ్చినటువంటి పాకిస్తాన్ మరొక పక్క ఈ బెలూచిస్తాన్ సమస్యను కూడా ఎదుర్కొంటూ ఉంది. ఇక్కడ ఈ పటం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది పాకిస్తాన్ ప్రాంతం. ఇటు ఉన్నటువంటి తూర్పు ప్రాంతం అంతా కూడా మన భారతదేశంతో యుద్ధంలో మునిగిపోతే, మరి పశ్చిమ వైపు ఉన్నటువంటి ఈ ఎల్లో కలర్ అంతా కూడా వాస్తవానికి బెలూచిస్తాన్ ప్రాంతం. ఇది ప్రస్తుతం పాకిస్తాన్ భూభాగం అయినప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు స్వతంత్ర దేశం కావాలి అని చెప్పి పాకిస్తాన్ సైన్యంతో ఈ యొక్క బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీగా ఏర్పడి ఈ యొక్క బెలూచిస్తాన్ ప్రాంతంలో వాళ్ళు స్వతంత్ర దేశం కోసం పోరాడుతూ ఉన్నారు. ఇప్పుడు సందట్లో సడేమియా లాగా భారతదేశంతో ఒక పక్క పాకిస్తాన్ యుద్ధం చేస్తుంటే మరొక పక్క వీళ్ళు తమ స్వతంత్రం కావాలని చెప్పి ఉధృతం చేయడం జరిగింది. సో కాబట్టి పాకిస్తాన్కి ఇప్పుడు సంకట పరిస్థితి అనేది ఏర్పడింది. అంటే ఆ దేశం యొక్క ఉనికి మనకి ప్రశ్నార్థకరంగా ఏర్పడిపోయింది ఇప్పుడు. సో అదేంటో వివరాలు చూద్దాం. బెలూచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్లో ఉన్న అక్కడి పౌరులకు స్వేచ్ఛ లేదు. వారికి విద్య వైద్యం అందనటువంటి దుస్థితి అక్కడ నెలకొని ఉంది. అక్కడ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పాకిస్తానీయులు చూస్తూ ఉండటం అనేది గమనార్హం. ఇక దీంతో స్వతంత్ర దేశంగా ప్రకటించాలని అక్కడి పౌరులు 75 ఏళ్లుగా పోరాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బలూచీలు తమ కలను సాకారం చేసే దిశలో ముందుకు సాగుతున్నారు. సో ఇప్పుడు మన భారతదేశంతో యుద్ధంలో నిమగ్నమైనటువంటి పాకిస్తాన్ సైన్యాన్ని అటు కాన్సన్ట్రేషన్ అంతా భారతదేశం మీద ఉండేసరికి ఈ బెలూచీలు తమ యొక్క కోరికను ఆకాంక్ష నెరవేర్చుకునే విధంగా ఈ పాకిస్తానీలతోటి యుద్ధం మొదలు పెట్టడం జరిగింది. అక్కడ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేటువంటి ఈ యొక్క గొరిల్లా సంస్థ. ఇక ఈ బెలూచిస్తాన్ కథ ఏందో చూద్దాం. బ్రిటిష్ వారు 1947 ఆగస్టు 15న భారత్ పాకిస్తాన్ను విభజించి స్వతంత్రం ప్రకటించిన కాలంలో బెలూచిస్తాన్ ప్రాంతం స్వతంత్ర దేశంగా ఉండేది. ఆ దేశాన్ని ఖాన్ ఆఫ్ ఖలాత్ అనేటువంటి రాజు పరిపాలనలో కొనసాగుతూ ఉండేది ఈ బెలూచిస్తాన్ ప్రాంతం. 1948 మార్చిలో పాకిస్తాన్ ప్రభుత్వం సైనిక చర్యను చేపట్టి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. పాకిస్తాన్లో విలీనం చేసుకుంది. పాకిస్తాన్ విస్తీర్ణంలో బెలూచిస్తాన్ దాదాపు 44% ఉంది. అంటే ఆ భూభాగంలో ఇప్పుడు మనం పాకిస్తాన్ మొత్తం ఇట్లా చూసుకుంటే ఈ పాకిస్తాన్ మొత్తం భూభాగంలో ఈ యొక్క బెలూచిస్తాన్ ప్రాంతం 44% ఉంది. అయితే జనాభాలో మాత్రం 7 నుంచి 8% మాత్రమే ఉన్నారు. అంటే జనాభా తక్కువగా ఉన్నారు, విస్తీర్ణం ఎక్కువగా ఉంది బెలూచిస్తాన్లో. ఇక ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ ప్రభుత్వాలు ఏనాడు పట్టించుకోలేదు. ఈ ప్రాంతంలోని వనరులను పాకిస్తాన్, చైనా దోచుకుంటూ ఉన్నాయి. దీనితో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేటువంటి ఒక ఉద్యమ సంస్థ 2000 సంవత్సరంలో ఆవిర్భవించింది. ఇది స్వతంత్ర బెలూచిస్తాన్ దేశం కోసం గెరిల్లా యుద్ధాలతో పాకిస్తాన్ సైన్యంతో తలపడుతూ ఉంది. ప్రస్తుతం ఈ BAL చీఫ్గా బషీర్ జైబ్ అనేటువంటి ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. గెరిల్లా పోరుతో పాటు అధునాతన ఆయుధాల వినియోగం అంటే చాలా ఇంపార్టెంట్. IED అంటారు, అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ను వీళ్ళు ప్రయోగిస్తూ ఉన్నారు. ఇక బషీర్ జైబ్ నేతృత్వంలోని BAL ఇక్కడ గ్వాదర్ పోర్టు వద్ద చైనా ఇంజనీర్లు వారి వాహనాలపై IED దాడులు చేస్తుంది. సో చూడండి, గ్వాదర్ పోర్ట్ ఇది పాకిస్తాన్లో కరాచీ తర్వాత అత్యంత ప్రధానమైనటువంటి పోర్ట్. ఎక్కడుందండి అంటే ఇదిగోండి, ఇక్కడ గ్వాదర్ పోర్ట్ ఇక్కడ. ఈ గ్వాదర్ పోర్టుకి సంబంధించి అంటే ఈ గ్వాదర్ పోర్ట్లో బషీర్ జైన్ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క BAL చైనా ఇంజనీర్లు వారి వాహనాలపై IED దాడులు చేస్తూ ఉంది. తాజాగా బెలూచిస్తాన్లో ఈ IED దాడుల వలన
మనకి 21 మంది సైనికులను హతమార్చడం జరిగింది. చూడండి, అంటే ఈ గెరిల్లా యుద్ధాలు చేస్తూ ఈ యొక్క చైనా ఇంజనీర్లను హతమారుస్తూ, ఎందుకంటే ఈ యొక్క గ్వాదర్ పోర్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క సహజ నిల్వలను పాకిస్తాన్ అక్కడ దోచుకోవటం, ఇవన్నిటిని కూడా గమనించినటువంటి ఈ యొక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు గెరిల్లా యుద్ధాలు చేస్తూ అక్కడ వారికి సహకరిస్తున్నటువంటి చైనా ఇంజనీర్లను, అదేవిధంగా పాకిస్తాన్ సైనికులను ఈ యొక్క ఐఈడీలతోటి, అంటే ఈ యొక్క ఇంప్రొవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైస్, అంటే ఈ యొక్క రిమోట్ సెన్సింగ్ ద్వారా ఈ యొక్క బాంబులను పేల్చి వాళ్ళని హతమార్చడం జరిగింది. ఇటీవల క్వెట్టా పెషావర్ మధ్య నడిచే జాఫర్ ఎక్స్ప్రెస్ను కూడా హైజాక్ చేసి సంచలనం సృష్టించడం జరిగింది. అంటే ఈ యొక్క జాఫర్ ఎక్స్ప్రెస్ తీసుకుంటే ఇది పెషావర్ నుంచి క్వెట్టా వరకు, క్వెట్టా అనేది బెలూచిస్తాన్లో ఉన్నటువంటి ప్రధాన నగరం. ఈ రెండు నగరాల మధ్య ఉన్నటువంటి తిరిగేటటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్ను కూడా వాడు హైజాక్ చేయడం జరిగింది ఈ యొక్క గెరిల్లా దళాలు. దీంతో ఈ ఉద్యమాన్ని అణచివేయాలంటూ పాకిస్తాన్పై చైనా నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. ఇప్పుడు పాక్పై భారత్ దాడి నేపథ్యంలో బలూచీలు తమ కలను సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. అంటే అటు భారతదేశంతో యుద్ధంలో నిమగ్నమైనటువంటి పాకిస్తాన్ సైనికులను అటు కాన్సన్ట్రేషన్ అంతా ఉండేసరికి ఇటు బెలూచిస్తాన్ వాళ్ళు తమ యొక్క కోరికలను తీర్చుకునేందుకు, స్వతంత్ర బెలూచిస్తాన్ దేశాన్ని సాధించుకునేందుకు వీళ్ళు తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మరొక పార్శ్వంగా పాకిస్తాన్కి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా ఈ బెలూచిస్తాన్ అంశం కూడా వచ్చింది కాబట్టి దీని గురించి మనం ఈ రోజు కరెంట్ అఫైర్స్లో సంక్షిప్తంగా తెలుసుకోవటం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.